ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఎలా అయితే మీకు స్క్రిప్ట్ కానీ ప్రాంప్ట్ కానీ వాళ్ళు ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు వాయిస్ రికార్డింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే తెలుగు వాళ్ళకి మాత్రం ఈ జాబ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటే కూడా దీనిలో మీరు ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? తెలుగు మాట్లాడగలిగితే వర్క్ ఫ్రమ్ హోమ్లో వాయిస్ రికార్డింగ్ టాస్క్ చేయడానికి ఒక ఫ్రీలాన్స్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే హై పాయింట్స్ అవుతామండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ను కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు వాయిస్ డేటా కంట్రిబ్యూటర్ ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో మీరు చూడొచ్చు ఇండియాలో మీరు ఎక్కడి నుంచైనా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. రిమోట్ అని కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే తెలుగు వాళ్ళే కాకుండా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మీరు చూడొచ్చు ఏమేమి లాంగ్వేజెస్ రిక్వైర్డ్ ఉందో కూడా మీరు చూసుకొని మీరు అయితే చేయండి ఫ్రెండ్స్. బెంగాలీ, మరాఠీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, పంజాబీ, హిందీ, మలయాళం ఇలా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు కాబట్టి నేను తెలుగు జాబ్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలని కూడా వీడియోని క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని లాస్ట్ చూస్తేనే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో క్లయింట్ యొక్క ఏ ప్రాజెక్ట్ కోసం షార్ట్ వాయిస్ రికార్డింగ్ లేదా కన్వర్జేషన్ టాస్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు 5 లేదు 10 లేదా 15 మినిట్స్ వాయిస్ సెక్షన్ రావచ్చు. కానీ ఒక్కో టైం డిపెండెంట్ టాస్క్ బట్టి కూడా మీకు 10 మినిట్స్ పైన కూడా వచ్చే టాస్క్లు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని టాస్క్లు ఇచ్చిన ప్రాంప్ట్ మీరు ఓన్గా కూడా రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరికొన్ని టాస్క్లు మీరు షార్ట్ గైడ్ కూడా కన్వర్జేషన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మీరు చేసే రికార్డ్స్ని మీరు ఏఎస్పి సిస్టమ్ని మీరు ట్రైన్ అండ్ ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇది రిమోట్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది ఫుల్ టైం లేదా మంత్లీ పొజిషన్ అయితే కాదు ఫ్రెండ్స్. వర్క్ అవైలబిలిటీ ఆధారంగా అసైన్ అవుతే అవ్వడం జరుగుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒక 5 మినిట్స్ టాస్క్ మాత్రమే రావచ్చు. ఒక టైంలో మీకు 30 మినిట్స్ టాస్క్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. మరికొన్ని సందర్భాల్లో సెవరల్ అవర్స్ టాస్క్ కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కు ఏం క్వాలిఫికేషన్ ఉండాలనో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్ పోస్టింగ్లో స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. అలాగే స్పెసిఫిక్గా ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని కూడా వాళ్ళు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి మీరు ఈ జాబ్కి డిగ్రీ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ రోల్కి మీకు ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లాంగ్వేజెస్ అన్నీ ఉంది కదా, మీరు ఈ లాంగ్వేజెస్ ప్రకారం కూడా మీరు అదర్ లాంగ్వేజెస్ ఉంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు గురించి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసే టార్గెట్ లాంగ్వేజ్ని ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. సపోజ్ మనం తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు గురించి మీరు నెగిటివ్ అయి ఉండాల్సి ఉంటుంది. మీరు తెలుగులో మాట్లాడాలి, చదవాలి, రాయాలి, ఎలా అయితే మీకు అన్నింటిలో మీకు అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగు గురించి ఒక పట్టు అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే క్లియర్ వాయిస్ డేటా ప్రొవైడ్ చేయగలగాలి. ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర కంప్యూటర్ అలాగే ఇంటర్నెట్ ఉండాల్సి ఉంటుంది. డీసెంట్ మైక్రోఫోన్ మరియు వెబ్కామ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఉంటే మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మొబైల్లో అయితే ఈ జాబ్ అయితే చేయడానికి కుదరదు. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉంటే ఈ జాబ్ అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీరు ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చా ఒకసారి అయితే తెలుసుకుందాం. జాబ్ పోస్టింగ్లో మీరు ఫ్రెషర్స్ కానీ అప్లై అని లేదా దీనిలో మీకు ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని కూడా ఎక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా మీ స్కిల్స్ బట్టి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీకు పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ పోస్టింగ్ ప్రకారం పేమెంట్ అయితే $2 నుంచి $4 దాకా మీకు పర్ అవర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ టాస్క్ లెంత్ అనుగుణంగా దీనిలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఉదాహరణకి 5 మినిట్ టాస్క్ అయితే హవర్లీ రేట్లో పేమెంట్ అయితే వస్తుంటుంది. అయితే ఫిక్స్డ్ మంత్లీ శాలరీ అయితే కాదు, ఎందుకంటే టాస్క్ అవైలబిలిటీ మీద వర్క్ వాల్యూమ్ అయితే మారచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలని కూడా ఒకసారి చూద్దాం. ఈ జాబ్కి అనుగుణంగా మీరు రెజ్యూమ్ అయితే బిల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి. ఈ వీడియోలో చెప్పిన జాబ్ డీటెయిల్స్ అన్ని అఫిషియల్ జాబ్ పోస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్ కట్గా ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లై విత్ లింక్డ్ఇన్ అని కనిపిస్తుంది. మీకు లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ త్రూ అయితే అప్లై చేయండి. ఇక్కడ మీకు రెజ్యూమ్ CV కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయండి. వన్స్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత
ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే మాన్యువల్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీకు చూడొచ్చు లింక్స్ కనిపిస్తుంది కదా, లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL అయితే మీరు ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ లేకపోతే లింక్డ్ఇన్ అయితే ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు శాలరీ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, కరెంట్ మంత్లీ శాలరీ. సపోజ్ మీరు కనుక వర్క్ చేస్తుంటే మీకు ఎంత శాలరీ వస్తుందో మంత్లీ బేస్డ్ అయితే USD రూపంలో అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పెక్ట్ మంత్లీ శాలరీ మీకు ఎంత కావాలనో అక్కడ అయితే మంత్లీ USD టైప్లోని మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు CSR ఇంట్రో అయితే కనిపిస్తుంది కదా, ఇంట్రో ఎలా ఇవ్వాలని కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు www.wingintro.com కనిపిస్తుంది. ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు వాయిస్ రికార్డింగ్ మైక్ అయితే కనిపిస్తుంది కదా, ఆ మైక్ మీద క్లిక్ చేసి మీరు కనుక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీ గురించి మీరు ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ప్రీవియస్ కంపెనీలు మీరు ఏం వర్క్ చేస్తారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అవుతాయి. ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు 30 సెకండ్స్లోనే మీరు స్పీడ్గా అయితే చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే మీకు ఫ్రెషర్స్కి ఏం చెప్పాలని తెలియకపోతే కింద అయితే కామెంట్ చేయండి, మీకు నేను సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, వన్స్ ఇక్కడ రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాపీ లింక్ కనిపిస్తుంది కదా, ఆ లింక్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ టైప్ యువర్ రెస్పాన్స్ కనిపిస్తుంది కదా, వన్స్ మీరు లింక్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత యాజ్ పర్ కంపెనీ ఆఫర్ రేట్ కనిపిస్తుంది, సేమ్ అది అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీకు పోస్ట్ స్టార్ట్ డేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఇమీడియట్లీ ఇవ్వండి. కరెంట్ లొకేషన్ ఇవ్వండి, తర్వాత మీరు ఎస్ అవుతే ఇవ్వండి, తర్వాత కూడా మీరు ఎస్ఎస్ అవుతే ఇవ్వండి. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ ఆఫ్ ఇంటర్నెట్ స్పీడ్ కనిపిస్తుందా, మీ సిస్టంలో ఎంత ఇంటర్నెట్ స్పీడ్ కనిపిస్తుందో ఎలా అయితే మీకు స్క్రీన్ షాట్ ఉండాల్సి ఉంటుంది, ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మీకు వర్క్ ఎక్విప్మెంట్ కనిపిస్తుంది కదా, మీ సిస్టంలో ఏం స్పెసిఫికేషన్ ఉందో దాన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఎలా అయితే మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మళ్ళీ ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మీ స్కిల్స్ బట్టి మిమ్మల్ని వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏదైతే మీరు వాయిస్ రికార్డింగ్లో మీరు చెప్తుంటారు కదా, మీ వాయిస్ బట్టి మీ బేస్ బట్టి కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలని కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.